రెస్టారెంట్లకు వెళుతున్నారా, టిఫిన్ సెంటర్స్ కి వెళుతున్నారా, అక్కడ మెనూ కట్ అవుతోంది, కొన్ని చోట్ల బంద్ అవుతోంది కూడా. ఇప్పటికే దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో ఈ సీన్ మనకి కనిపిస్తోంది. ఇరాన్ వార్ ఎఫెక్ట్ నేరుగా మన ఫుడ్ పై కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మన ముందున్నాయి. ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్స్ పై గ్యాస్ మిసైల్. దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కమర్షియల్ గ్యాస్ కష్టాలు. వాణిజ్య సిలిండర్ల సరఫరాకు బ్రేకులు వేస్తున్నాయి కంపెనీలు. ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లు, హోటల్స్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రెస్టారెంట్లు, హోటల్స్ లో గ్యాస్ కష్టాలు ఎదురవుతున్నాయి. సరఫరా తగ్గిపోవడంతో హోటల్స్ కి కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడుతోంది. గ్యాస్ ఎఫెక్ట్ తో మెనూ తగ్గించేశారు నిర్వాహకులు. అధిక గ్యాస్ వినియోగం అయ్యే ఆహార పదార్థాల తయారీని నిలిపివేశారు. రెస్టారెంట్స్ కొచ్చి తినేవారికే ప్రాధాన్యమిస్తున్నారు. ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ ని తగ్గించుకుంటున్నాయి రెస్టారెంట్లు. డొమెస్టిక్ సిలిండర్స్ వాడే హోటల్స్ పై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహిస్తోంది. ప్రైవేట్ హాస్టల్స్ లో మెనూను తగ్గిస్తున్నారు నిర్వాహకులు. బ్రేక్ఫాస్ట్ లో టీ, కాఫీ, పూరి, దోశకు బంద్ చేస్తామంటున్నారు హాస్టల్స్. చిన్న హోటల్స్ లో అయితే 10 నుంచి 2కు తగ్గిపోయాయి టిఫిన్ ఐటమ్స్. 10 గంటల పాటు నడిచే హోటల్స్ ని ఇప్పుడు 3 గంటలకి కుదించేశారు యజమానులు. కమర్షియల్ గ్యాస్ బుకింగ్ పెడితే లేవు అని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వంట గ్యాస్ కొరత కనిపిస్తోంది. కొన్ని టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి ఇప్పటికే. మరికొన్ని టిఫిన్ సెంటర్లలో మెనూ తగ్గిపోతుంది మెల్లగా. గ్యాస్ కొరత కారణంగా ఏ క్షణమైనా హోటళ్లు మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి టిఫిన్ సెంటర్ నడిపే చిన్న వ్యాపారుల్లో కలవరం మొదలైపోయింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్లో ఉంటున్న టెకీలకైతే షాకింగ్ న్యూస్ ఇది. గ్యాస్ కష్టాలతో ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ఒక వార్నింగ్ అలర్ట్ ఇచ్చింది. టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్తో పాటు అదనపు భోజనాన్ని కట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర స్థాయికి చేరడంతో కీలక నిర్ణయం తీసుకుంది ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్. రోజుకి 20 సిలిండర్లు వాడే పెద్ద పెద్ద పీజీ హాస్టళ్లు, హోటల్స్లో ప్రస్తుతం 1-2 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉంది. దీంతో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్తో పాటు అదనపు భోజనాన్ని కట్ చేస్తున్నట్లు ప్రకటించాయి ఐటీ కారిడార్ హాస్టల్స్. హైదరాబాద్లో మొత్తం 11,000 పీజీ హాస్టళ్లు ఉన్నాయి. 11,000 పీజీ హాస్టళ్లలో 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఈ మెనూ కట్ చేయడంతో పీజీ హాస్టల్స్లో ఉండే లక్షలాది ఉద్యోగులపై ఇప్పుడు ఈ ప్రభావం పడుతోంది. అయితే గ్యాస్ కష్టాలను అధిగమించేందుకు కరెంటు స్టవ్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు హాస్టల్ ఓనర్లు.